అండి, myself Dr. Ajay Krishna. I'm a chief physiotherapist and facilities head at Rehaval Rehabilitation and Transitional Care. So now we are going to treat right thalamic bleed patient. Actually is a neurosurgery patient. మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా కాఫ్ ఎలా వస్తుందో, వీళ్ళకి మనం చెస్ట్ ఫిజియో ఇచ్చి వీళ్ళకి లోపల ఉన్న కాఫ్ ఈ చెస్ట్ క్లియరెన్స్ చేస్తూ ఉంటాము. ఈ చెస్ట్ ఫిజియోలో చాలా రకాలుగా ఉంటాయి. పర్కషన్, వీళ్ళకి వైబ్రేషను అండ్ షేకింగ్, దాని తర్వాత వీళ్ళకి క్లాపింగ్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో దీని ద్వారా లోపల ఉన్న చెస్ట్లో ఉన్నటువంటి సెక్రెషన్స్ అన్నీ బయటికి తీస్తే వాళ్ళ లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. లోపల ఉన్న చెస్ట్లో ఉన్నటువంటి సెక్రెషన్స్ అన్నీ క్లియర్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి చెస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. సో మనం చెస్ట్ ఫిజియో ఇచ్చే ప్రొసీజర్స్లో కొన్ని క్లాపింగ్ టెక్నిక్స్ అని ఇలా తీసుకుంటాము. ఇది యాంటీరియర్ క్లాపింగ్, యాంటీరియర్ చెస్ట్ వాల్ క్లాపింగ్ ఇలా చేస్తూ ఉంటాము. So now you can see how patient is coughing continuously. So after the chest physio we can give suctioning, vibration. Procedure kuda manam actually this is called vibrator andi. So vibration ద్వారా కూడా మనం చెస్ట్ ఫిజియోని, వైబ్రేషన్ ఈజ్ అ పార్ట్ ఇన్ చెస్ట్ ఫిజియో. సో వైబ్రేట్ చేసి లంగ్స్లో ఉన్నటువంటి సెక్రెషన్స్ని మనం ఈజీగా మ్యూకస్ని బయటికి తీస్తూ ఉంటాం.